శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గురు చరిత్ర అయిన శ్రీ శంకర విజయం తర్వాత అంశాన్ని చెప్పుకుంటూ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని నమస్కరించుకుంటున్నాం మనం. ఈ విధంగా ఉభయులకి నమస్కరించగానే శంకరుడు ఇంకా వచ్చి మరి పూర్తయిపోయింది అన్నట్టు. ఎందుకంటే మహాత్ములకి తెలుసు వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది తెలుసు. ఆయన అప్పుడు చెప్తున్నారు, అయ్యా నేను వచ్చిన పని పూర్తయిపోయింది, సమగ్రమైన సాహిత్య రచన చేశాను, ఇంకా మీరు ఇక్కడే ఉండండి. ఇది కాశీక్షేత్రం, మణికర్ణికా క్షేత్రం. ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టడం చాలా ముఖ్యం. అందుకే ముహూర్తమాత్రం మణికర్ణికాయాం విధేహి సద్వత్సల సన్నిధానం చిరాజ్యతేహం పరమాయుషంతే త్యజామి యావద్వపురజహేయం. ఈ దేహాన్ని నేను విడిచిపెట్టాను అంటే శంకరుడు దేహాన్ని విడిచిపెట్టేవారే తప్ప దేహం విడిచిపెట్టేవారు కాదు. ఇది విశేషం. దేహాన్ని విడిచిపెట్టేవారు వేరు, దేహం విడిచిపెట్టేవారు వేరు. దేహం మనల్ని విడిచిపెడితే చావు, దేహాన్ని మనం విడిచిపెడితే యోగం. ఇది విశేషం. దేహాన్ని విడిచిపెట్టేవారు ఎవరు? ఎవరైతే పరమాత్మతో యోగం చెంది సర్వం బ్రహ్మమయమనే స్థితి ఉంటారో వారి దేహాన్ని విడిచిపెడతారు. మిగిలిన వాళ్ళని దేహం విడిచిపెడుతుంది. బాబో నిన్ను ఇంక మహిళను పో మరో దేహంలో కానీ అది చావు, ఇది యోగం. అందుకు యోగేనాంతే తను త్యజాం అని రఘువంశంలో కాళిదాసు చెప్పిన మాట ఇది. అందుకు నా దేహాన్ని ఇంక విడిచిపెట్టేస్తున్నాను. 16 ఏళ్ళ ఆయువే డ్రా చేసుకుని తెచ్చుకున్నా, అది విడిచిపెట్టేస్తున్నాను. అందుకు 16 ఏళ్ళు పూర్తయ్యాయి, నా భాష్య రచన పూర్తయినది. పైగా మీ సన్నిధిలో దేహం విడిచిపెట్టడం గొప్ప విశేషం. అందుకే ముహూర్త మాత్రం మణికర్ణికాయాం విధేహి సద్వత్సల సన్నిధానం. స్వామి మీ సన్నిధిలో ఈ మణికర్ణికా తీర్థంలో ఈ కాశీక్షేత్రంలో ఒక్క ముహూర్తం మీరు నిలబడండి, నా శరీరాన్ని విడిచిపెడతానని శంకరులు ఎప్పుడైతే మౌనం వహించబోతున్నారో ఆగాగన్నారు వ్యాసదేవుడు. అయిపోయిందనుకున్నావా నీ పని? పుస్తక రచనతో పని పూర్తయిందనుకున్నావా? ఎంత అజ్ఞానం పేరుకుపోయిందో దేశంలో. ఇది పట్టుకుని నువ్వు నీ పాదం మోపి ఈ దేశాన్ని పవిత్రం చేయవయ్యా. నీ పాదం వల్ల ఈ దేశం పవిత్రతం కావాలి. అందుకు సంచరించి వ్యాప్తి చేయు, దేశమంతా సంచరించాలి. నీకు అసలు ఆయువు ఎంతో తెలుసా తెచ్చుకున్నది? 8 అయాంశి విధినా తవ వత్స దత్త అని. నీకు ఈశ్వరుడు ఇచ్చిన ఆయువు 8 ఏళ్లే. అందుకే అగస్త్యుడు 8 16 ఈయన ఆయువు అన్నాడు. 32 నేను చెప్పచ్చా? అంత తడుముకుంటూ చెప్పడం ఎందుకు అంటే ఇక్కడ దాని స్పష్టత వస్తున్నది. 8 వయాంసి విధినా తవ వత్స దత్తాని అన్యాని చష్టభవతా సుధియార్జితాని. నీకు ఇచ్చినది 8 ఏళ్ళు, కానీ నీ తపస్సుతో మిగిలిన మరో 8 ఏళ్ళు తెచ్చుకున్నాం. ఇప్పుడు భూయోపి షోడశ భవంతు భవాజ్ఞయాతే. ఇప్పుడు నీకు మిగిలిన 16 ఏళ్ళ ఆయువు ఇస్తున్నాం.
ఎలాగూ భవాజ్ఞయ అంటే శివాజ్ఞతో. ఏ శివుడు 8 ఏళ్ళని చెప్పాడో ఆ శివుడే ఈ 16 ఏళ్ళకి కూడా ఆజ్ఞగా ఇస్తున్నాడయ్యా అని చెప్పి వ్యాసదేవుడు నీకు మరి ఒక 16 ఏళ్ళు ఇవ్వబడుతున్నాయి. భూయాచ్చ భాష్యమిదమా రవిచంద్రతారం. అయితే నీ ఉపాధికి మరో 16 ఏళ్ళు, కానీ నీ విద్య మాత్రం ఆ రవిచంద్రతారం, సూర్యచంద్రతారకలున్నంత కాలం ఉంటుందయ్యా. అందుకు శివగురువు అల్పాయుష్కుణ్ణి కనలేదు, అంతకు మించిన దీర్ఘాయువు కలిగిన వాడు ఎవరు లేదు. అది విశేషం. ఒక వ్యక్తి అంటే దేహం కాదు, అతడి నుంచి సుస్థాపితమైన వ్యక్తిత్వమే అసలు వ్యక్తి. అతడి నుంచి వ్యక్తమైనదేదో అది అసలు వ్యక్తి. అందుకు ఆ వ్యక్తి నుంచి వ్యక్తమైన విద్య అచంద్రతారార్కం నిలిచిపోయేది. అందుకు ఈ శ్లోకాన్ని ఎంత బాగా విద్యారణ్యుల వారు వ్యాసవచనంగా చెప్పారు. భూయాచ్చ భాష్యమిద మారవిచంద్రతారం. సూర్యచంద్రాదులు ఉన్నంత కాలం నీ యొక్క విద్య ఉంటుంది, నీ భాష్యం ఉంటుంది అని సాక్షాత్తు వ్యాసదేవుడు చెప్పిన తర్వాత ఇంకా దీనికి వార్తికములు రచింపజేయాలని చెప్పి శంకరులు బయలుదేరారు. వార్తికము అంటే ఒక మహావిద్యకు వ్యాఖ్యానం రచించాక ఆ వ్యాఖ్యానానికి కూడా వ్యాఖ్యానములు ఉంటాయి, వాటిని వార్తికములు అని చెప్తారు. వీటికి వార్తికం ఎవరు రాయాలి? వీటికి శంకర భాష్యానికి వార్తికములు. ఇవి రాయాలి అంటే శంకరులు వేదాంత విద్యకు కదా భాష్యం రచించారు. మరి వేదమునకు దానిలో చెప్పినటువంటి ధర్మమునకు సూత్రములు రచించిన వాడు జైమిని, వేదాంత విద్యకు సూత్రములు రచించిన వారు వ్యాసదేవుడు, వేద విద్యకు సంబంధించిన ధర్మములకు కర్మకాండకి సూత్రములు రచించిన వాడు జైమిని మహర్షి. కనుక జ్ఞానకాండకి సూత్రములు వ్యాసులు వారు రచిస్తే కర్మకాండకి సూత్రములు జైమిని మహర్షి రచించారు. ఈ రెండు వేదములకు సంబంధించినవే, అది విశేషం. ఇది వేదము, అది వేదాంతం. అయితే అలాగ జైమిని అనుగ్రహించిన వాటికి శబరముని భాష్యం రచించాడు. ఏది? కర్మకాండకి సంబంధించిన ధర్మసూత్రములకు. ఆ భాష్యమునకు వార్తికములు రచించిన వాడు కుమారుల భట్టు. ఈ కుమారుల భట్టు ఒక గొప్ప అవతారం, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతమంది అవతార పురుషుల వల్ల ఈరోజు భారతీయ సంస్కృతి బ్రతికిందో మనం తెలుసుకోవాలి, లేకపోతే కృతజ్ఞతా దోషం మనకు వస్తుంది. శంకరుల వల్ల ఎంత ఉద్ధరింపబడిందో ఆయనకు పూర్వం జైమిని మహర్షి వల్ల, కుమారుల భట్టు వల్ల అంత ఉద్ధరింపబడింది. కుమారుల భట్టు చాలా శంకరుల వేదాంత ప్రతిష్టాపనకి కావలసినటువంటి పునాది వేసిన మహానుభావుడైన. ఏం చేశాడంటే వేదం మీద నమ్మకం లేని నాస్తిక మతములు విజృంభించి ఉన్న సమయం అది. వాళ్ళే తథాగతులు, సౌగతులు మొదలైనటువంటి బౌద్ధ, జైన, చార్వాకాది అవైదిక మతములన్నీ వ్యాప్తి చెంది ఉన్న కాలంలో అవి నాస్తిక మతములు. అంటే వేద ప్రామాణ్యమును అంగీకరించని మతములు అని అర్థం. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించవు. నాస్తికుడు అంటే ఎవరు? నాస్తికో వేద నిందక. వేదాన్ని అంగీకరించని వాడు నాస్తికుడు. అందుకు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినటువంటి మతములు వ్యాప్తి చెంది ఉన్న సమయంలో వేద ధర్మములను చెప్పే జైమిని సూత్రములకు, భాష్యములకు వార్తికములు రచించారు మన కుమారుల భట్టు. అలాంటి మహానుభావుడు రచించి సుప్రతిష్ఠితం చేశాడు. అది చేసి అంతటితోనే ఆగకుండా ఆయన ఏం చేశారంటే తన యొక్క ఏ ఆవిష్కరణ ఉందో తెలియజేయడానికి ముందు శత్రువుల యొక్క విద్యను ఖండించాలి అంటే ఆ విద్య తాను బాగా నేర్చుకోవాలి. అందుకు వాళ్ళ వద్దకి శిష్యనికానికి వెళ్ళి వాళ్ళ వద్ద వాళ్ళ శిష్యుని వలె విద్యంతా నేర్చుకుంటున్నాడు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలనే నేర్చారు. భారతీయుల గొప్పతనం అది. అవతల విద్యని కాదని తెలియాలి అంటే ముందు ఆ విద్యను బాగా క్షుణ్ణంగా స్టడీ చేయకుండా నేను ఫలానా సంప్రదాయంలో పుట్టానని పట్టు కూర్చుని దాన్నే పెట్టుకుని ప్రపంచం మీద పడ్డం కాదు. ముందు బాగా అధ్యయనం చేయాలని బుద్ధి కౌశల్యం ఉపయోగించాలి. అందుకే నాస్తిక దర్శనాన్ని కూడా చదివిన గుండె దిటవు గల జాతి భారతీయ సంస్కృతి. చార్వాక దర్శనాన్ని కూడా అధ్యయనం చేయమని చెప్పారు. ఎందుకంటే దానికి కూడా సమాధానం చెప్పగలిగే సత్యం నీ దగ్గర ఉంది కనుక దాన్ని అధ్యయనం చేయి, తప్పేం లేదు. అందుకు అధ్యయనం చేసేట్టు ఈయన. అయితే ఆ అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు వేదాలని నిందించి అవహేళన చేస్తూ ఉంటే ఈయన తట్టుకోలేకపోయేవాడు. దాంతో ఏడుపు వచ్చి కళ్ళ నీళ్ళు వచ్చేసేది దీనికి. కానీ మనకు ఆ స్పృహ ఎప్పటికే వస్తుందో చూడాలి. మన వేదాలని, మన దేవతను నిందిస్తుంటే నిజమే కామోసు అని ఇట్టుంచి వాడు జంపు చేస్తున్నారు. అలాంటి స్థితిలో ఒక్కసారి తెరుచుకుంటే చాలు. వేదాలను నిందిస్తుంటే ఏడుపు వచ్చింది రండి ఈయనకి. ఆ కళ్ళ నీళ్ళు వస్తూ
ఏమీ అనలేక ఉగ్గబట్టుకుని ఉంటే అందరూ పరిశీలించారు. ఇతడు వేదాన్ని నిందిస్తున్నంతసేపు రోజు ఏడుస్తున్నాడంటే వీడేదో వేదమతానుయాయి, ఏదో ఉద్దేశంతో చేరాడు అని అతన్ని చంపాలని అనేక రకాలుగా ప్రయత్నించారట. ఒకరోజు ఆయన నిద్రిస్తున్న సమయంలో వారు ఆయన మేడ మీద ఎక్కడో పడుకున్నాడు పాపం. నిద్రిస్తున్న సమయంలో ఆ మేడ నుంచి తోసేశారు. వాళ్ళు అహింసావాదులు, అదొకటి విశేషం. అహింసావాదుట అది అహింసావాదమే ప్రధానం కలిగినటువంటి అవైదిక ధర్మములు రాజుల్ని ఆశ్రయించి వాళ్ళ మతాన్ని చలామణి చేయించుకుంటూ ఆస్తిక మతములపై బురద జల్లుతూ ఉన్న కాలం అది. అలాంటి స్థితిలో ఎందరు ఉద్యమించి ఎంత తపన పడితే మనకి మిగిల్చుకున్నామండి హిందూ సంస్కృతిని. అందుకు వారందరినీ తలంచుకోవాలి. ఇప్పుడు మనం ఎంతమంది త్యాగం, ఎంతమంది తపస్సు. అలాగే ఈ కుమారుల భట్టుని వాళ్ళ పైనుంచి తోసేస్తూ ఉంటే ఒక్కసారి మెలకు వచ్చింది ఆయనకి. పడుతూ అన్నట్ట, యది అంటే వేదములు ప్రమాణములైతే సత్యములైతే నేను బ్రతుకుదునుగాక అన్నట్ట. ఆ పడుతూ అక్కడి నుంచి పడ్డాడు. ఆ పడ్డప్పుడు చక్కగా క్షేమంగా కూర్చున్నట్ట. కానీ ఒక్క కన్ను పోయిందిట. ఎందుకంటే వేదములు సత్యములు అయితే అన్నందుకు, అంటే డౌట్ వేదమా సత్యం అయితే అని, అయితే అన్న డౌట్ కన్నుపోయింది. అది విశేషం. అది అంత మహాత్ముడు కనుక చిన్నదాంతో పోయింది. మిగిలిన వాళ్ళకి ఎందుకు పోవట్లేదు అంటే కళ్ళు పోవడం తాగో ఇంకేవో పోతాయి వాడికి. అందుకోసం అక్కడికి ఆపాడు భగవంతుడు. ఇతనికి అక్కడికి ఆ దోషం పోయిందిట. అందుకు ఆయన ఈ విషయమంతా గ్రహించి చేయవలసిన ధర్మములన్నీ చేసి సుప్రతిష్ఠితం చేసి ఆడు తర్వాత దేహాన్ని త్యాగం చేస్తున్నాడు. ఆయన తుషాగ్నిలో దేహాన్ని త్యాగం చేస్తున్నాడు. అంటే ఊకతో మంటని, ఊక అంటారే, ఊకతో మంటని పెట్టుకుని తన దేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు ప్రయాగ క్షేత్రంలో. ఆ సమయంలో శంకరులు చేరుకున్నారు ప్రయాగకి. ఏ మహానుభావుడిని కలవాలని వెళ్ళారో ఆ మహానుభావుడు తుషాగ్నిలో దేహాన్ని విడిచిపెట్టబోతున్నాడు అనే విషయం అప్పుడు తెలిసింది ఆయనకి. ఎందుకంటే ఆ ధర్మసూత్రములకు వార్తికము రచించిన ఆయన నా భాష్యానికి వార్తికం రాయాలని ముచ్చటపడి వెళ్ళారు శంకరులు. అది విశేషం. కుమారుని భట్టు చేత వార్తికములు రచింపజేయాలని వెళ్ళిన మహానుభావుడు శంకరులు వారు. ఆ స్థితిలో ఈయన తుషాగ్ని యందు ప్రవేశం చేస్తున్నారు ప్రయాగ క్షేత్రం వద్ద. ఆ గంగలో స్నానం చేసిన శంకరులు ఒక వటవృక్షం కింద విశ్రమించి ఉండగా ఈ వార్త విని పరుగు పరుగును వెళ్ళారట. అలా శంకరుడు వస్తూ ఉండగా తుషాగ్నిలో కంఠం వరకు మునిగి ఉన్నటువంటి ఆ మహానుభావుడు శంకర దర్శనంతో ఏదో తెలియని చల్లదన అనిపించింది ఆయనకి ఒక్కసారిగా. చుట్టూ ఉన్నటువంటి ఆయన శిష్యులు ప్రభాకరులు మొదలైన వారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరి శిష్యులు? కుమారుల భట్టు యొక్క శిష్యులు. అప్పుడు శంకరులు, ఏమిటి, ఏం చేస్తున్నావు మహాత్మా, ఇలా మీరు చెయ్యరాదు అనంటే, అయ్యా నేను చేసిన దోషములు 2 ఉన్నాయి. కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశాను, కానీ వేదములు కర్మప్రధానములు నేను చెప్పి ఊరుకున్నాను. కానీ అవి జ్ఞానం పర్యవసాయం, అది జరగాలి. 2 కర్మయే ముఖ్యమయ్యా అని చెప్పడం వల్ల కొంత ఈశ్వరావజ్ఞ చేసినట్లుగా కూడా అనిపించింది. ఎందుకంటే నాస్తిక భావాలు వేదాల నుంచి కూడా పుడతాయి, బాగా గుర్తుపెట్టుకోండి. వైదిక మతాల్లో కూడా నాస్తిక భావాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. నీ కర్మ నీకు గతిచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో ఈశ్వరుడు ఎవరు అనే సిద్ధాంతం ఉన్నదే, అది వేదం నుంచి పుట్టింది. కానీ కర్మఫలప్రదాత అయిన ఈశ్వరుని యొక్క ఉనికిని విశ్వసించని తెలియని ఒక దోషం జరిగింది. 2 నేను గురువుల వద్ద వంచనతో విద్య నేర్చుకున్నాను. అది అవైదికమైన గురువుల వద్దకు వెళ్ళొచ్చు, కానీ కపటంగా నన్ను నేను ప్రకటించకుండా విద్య నేర్చుకున్నాను. ఒక్క వాక్యం చెప్పిన వాడు కూడా గురువే కాదను. అలాంటి ఆయన వాళ్ళ వద్ద నేను కొంతకాలం వాళ్ళ విద్యని వాళ్ళ శాస్త్రాన్ని నేర్చుకున్నప్పటికీ వంచనతో నేర్చుకున్నాను కనుక ఆ దోషం నిజానికి ఆత్మకట్టదు. ఈ ఉపాధితో నేర్చుకున్నాను అది. అందుకు ఈ ఉపాధిని శిక్షింపజేసుకుని నేను ఈ అగ్నితో జ్వలింపజేసి విడిచిపెట్టేస్తే ఈ జీవుడు శుద్ధుడై గతికి వెళ్ళచ్చు. అందుకు నేను తుషాగ్నితో ఈ దేహాన్ని దగ్ధం చేసుకోబోతున్నానయ్యా అన్నాడు. అయితే నేను నా కమండల జలం నీపై జల్లి ఈ అగ్నితాపాన్ని చల్లార్చి తిరిగి నీ దేహాన్ని స్వస్థితికి తీసుకొస్తాను, నువ్వు వచ్చి దీనికి భాష్యం రాయవయ్యా అని చెప్పి ఎప్పుడైతే అన్నారో అప్పుడు శంకరులు గురించి విన్నాను. అప్పటికి కుమారుల భట్టు, అయ్యా మీ గురించి చాలా విన్నాను, ఒక్కసారి మీ సూత్రములు నాకు తెలియజేయండి అనగా శంకరుల వారి గ్రంథాన్ని ఆయనకి తెలియజేశారు.
దానితో ఆయన అన్నారు, మీరు చెప్పిన మొదటి భాగమునికే 8000 వార్తికములు రచించచ్చయ్యా, అంత గొప్ప విషయం ఉన్నది అందులో, కానీ ఇప్పుడు రచించే సమయం లేదు, ఇంకా నేను దేహాన్ని విడిచిపెట్టవలసిందే. పైగా నేను దేన్ని చెప్పాను? కర్మ యొక్క గొప్పతనాన్ని చెప్పాను. ఆ చెప్పిన వాడిని నేను ఎంత కఠినంగా ఆచరించాలి దాన్ని? గురువుని మోసం చేసిన దోషం పోవడానికి ఏది ప్రాయశ్చిత్తమో అది నేను చేసుకున్న వాడిని ఇప్పుడు అది విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను చెప్పిన దానికి నేనే విరుద్ధంగా ప్రవర్తించినట్లుంటుంది కదా. ఆ కారణం చేత నాకు తప్పదు ఈ దేహాన్ని విడిచిపెట్టడం. కానీ వేదధర్మ ప్రతిష్టాపన చేసిన పుణ్య విశేషం ఒకటి ఉండడం చేత సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు పోయిన నువ్వు నా అవసాన సమయంలో వచ్చావు, ఇదయ్యా చాలు నాకన్నాడు. సాక్షాత్ పరమేశ్వరుడే నా కోసం వచ్చాడు. ఎందుకు? వేదధర్మం ప్రతిష్ఠించిన పుణ్యం చేత నువ్వు నా వద్దకు వచ్చావు. కాబట్టి ఆ జ్ఞానమే పరమగమ్యం వేదమునకు అని నేను అంగీకరిస్తున్నాను. ఆ అంగీకరించిన విషయానికి వార్తికముల ద్వారా తెలియజేయాలి అంటే నా శిష్యుడు ఒకడు మాహిష్మతి నగరంలో ఉన్నాడు. అతడి వేదములు కర్మనే బోధిస్తున్నాయి, కర్మయే ప్రధానమని కర్మ లంపటుడై ఉన్నాడు. అతన్ని నువ్వు వెళ్ళి నీ వాదనాపటిమతో ఓడించి నీకు శిష్యుడిగా చేసుకో. అతని పేరు మండనమిశ్రుడు, మాహిష్మతి నగరంలో ఉన్నారు, అక్కడికి వెళ్ళు అని చెప్పి ఈ దేహాన్ని నేను పరిచయిస్తున్నాను. ఈ సమయంలో మీరు నాకు ఉపదేశించండి అనగా ఆయన దివ్యములైన మహావాక్యములను బ్రహ్మ విద్యను చెవులో చెప్తుండగా అదే రుద్రః తారక బ్రహ్మ వ్యాచష్టే అంటే అది అర్థం. బ్రహ్మ విద్యను చెప్తాడు పరమేశ్వరుడు. ఆయన చెవులో ఏం చెప్తాడో మనకు చెప్పే హక్కు లేదని మనం ఎవరిని చెప్పగలం? ఏ జీవుడు ఎలా తరిస్తాడో ఆయనకు తెలుసు. అందుకు ఆ బ్రహ్మ విద్యని ఈయన చెవులో చెప్పారట. ఎవరు? సాక్షాత్తు శంకరుడు. అప్పుడు ఆయనకు అనిపించిందిట, కాశీక్షేత్రంలో దేహం ముగించే సమయంలో రుద్రుడు చెవిలో బ్రహ్మ విద్య చెప్పి మోక్షాన్ని ఇస్తాడు. ఆ రుద్రుడు నేను కాశీకి వెళ్ళని అవసరం లేకుండా నా వద్దకు వచ్చి నా చెవిలో బ్రహ్మ విద్య చెప్పి కైవల్యాన్ని అందిస్తున్నాడే అని పులకించిపోయి కుమారుల భట్టు కైవల్యాన్ని చేరుకున్నారు. వేదధర్మ ప్రతిష్ఠాత, కర్మ మార్గాన్ని పరిరక్షించినటువంటి మహానుభావుడు. ఇప్పుడు ఆయన ఏ కర్మ మార్గ పరినిష్ఠితం చేసి వేదధర్మాన్ని సముద్ధరించారో దాని హృదయమైనటువంటి, దాని లక్ష్యమైనటువంటి వేదాంత ధర్మాన్ని బ్రహ్మసూత్ర భాష్యరచన ద్వారా శంకరులు ఇప్పుడు అందజేశారు. కనుక దానికి కూడా వార్తికములు అవి రచించితే పూర్ణ వేద విద్య ప్రతిష్ఠించింది అవుతుంది. అందుకు ఇప్పుడు శంకరులు అటు తర్వాత మాహిష్మతి నగరానికి చేరుకున్నారు. మహాగృహి వైదిక కర్మ తత్పర ప్రవృత్తి శాస్త్రే నిరత సుకర్మత. మండనమిశ్రుడు ఎటువంటి వాడు అంటే గొప్ప గృహస్థు, వైదిక కర్మ తత్పరుడు, ప్రవృత్తి శాస్త్రంలో నిరతుడు, కర్మఠుడు. అటువంటి ఆయనకు కర్మయే పరమార్థం కాదయ్యా, జ్ఞానం పరమార్థం అని అంగీకరింపజేసి ఈ వేదాంత శాస్త్రాన్ని ఒప్పించాలి. ఆ విధంగా శంకరులు మాహిష్మతి పురానికి చేరుకుని అడిగారట, మండనమిశ్రుని ఇల్లు ఎక్కడా అని. అడిగితే ఎక్కడైతే చిలకలు కూడాను స్వతప్రమాణం పరత ప్రమాణం అని అంటూ ఉంటాయో ఆ ఇల్లే మండనమిశ్రుడిది అన్నారు. ఇది విశేషం. అంటే నిరంతరం అక్కడ జరిగేది శాస్త్ర చర్చలు మొదలైనటువంటివి. స్వతప్రమాణం పరత ప్రమాణం కీరాంగనాయత్ర గిరం గిరంతి ద్వారస్థ నీడాంతర సన్నిరుద్ధ జానీహి తన్మండన పండిత ఊకహ. మండనమిశ్రుని ఇల్లు పోల్చుకోవాలంటే అలా ఉంటుంది. పండితుని ఇల్లు ఆ పాండిత్యపు కళ ఆ ఇంటి చిలకకు కూడా వంటబట్టింది. అందుకు వాళ్ళు ఆడుకునే మాటల్లో వేదము ఎటువంటిది? స్వతప్రమాణం. వేదము తనంత తాను ప్రమాణమైనది. ఇతరములైన శాస్త్రములకి ఇతరము యొక్క ప్రమాణం అవసరం, వేదం మాత్రం తనంత తానే ప్రమాణము. ఇలాంటి చర్చలు ఎప్పుడూ అక్కడ సాగుతూ ఉంటాయి. అటువంటి గొప్ప శాస్త్ర విజ్ఞానం పరిఢవిల్లేటటువంటి ఇల్లు అది. మామూలు వాడు కాడు మండనమిశ్రుడు అంటే. వేదాంగవేత్త, బహుశాస్త్రవేత్త, స్వకర్మ నిరతుడు, మహాత్ముడైనటువంటి వాడు. అప్పుడు శంకరుల వారు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆయన లోపల పితృకర్మ చేస్తూ ఉన్నారు. ఆయన భోక్తృస్థానంలో మహాత్ములు ఉన్నారు. ఆ మహాత్ములు ఎవరనేది ఇందులో వ్యాసుడు మొదలైన వారిని తెలియజేశారు. మరి ఒక శంకర విజయంలో మరి ఒకటి చెప్పారు. ఏదైనా మహాత్ములు అక్కడ భోక్తృస్థానంలో ఉన్నారు. ఆ చోటుకి శంకరులు విహంగమ మార్గంలో ప్రవేశించారట లోపలికి. ఇది విశేషం.
ఎందుకంటే కర్మని వదిలిన వాళ్ళంటే ఈయనకి చాలా చిరాకు. ఎవరికి? మండనమిశ్రునికి. ఈయన కర్మని సన్యసించాడు. కర్మని సన్యసించిన వాడు నమస్కారయోగ్యుడు కూడా కాడు అనేటంత కర్మఠుడు మండనమిశ్రుడు. అందుకు ఈయన రాగానే చాలా కోపం వచ్చిందిట. నిన్నెవరు పిలిచారు వచ్చారు అన్నట్లుగా వచ్చింది. కానీ ఆ ముందు ఉన్నటువంటి భోక్తృస్థానంలో ఉన్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారి ముందు తన వాచాలత్వాన్ని అంతగా చూపించలేక, అలాగని చూపించకుండా ఉండలేక అడుగుతున్నది ఏంటంటే, ఎక్కడి నుంచి ముండి అన్నారట. ఎక్కడి నుంచి ముండి అని. ఎక్కడి నుంచి ముండి అంటే తలగొరిగించగా అన్న ఆయన ఎక్కడి నుంచి వచ్చావు అని. కానీ శంకరుల వారు ఎక్కడి నుంచి ముండి అని ప్రశ్నిస్తే కంఠం నుంచి శిరస్సు వరకు ముండి అన్నట్టు ఆయన. అంటే అక్కడి వరకు కొరుక్కున్నాను అని. అంటే అవతలవాడు వెక్కిరింపుగా అంటున్నా ఆయన సమాధానం అంతగా చెప్తున్నాడు. అయితే కర్మని విడిచిపెట్టిన వాడు అయినవాడు నాకు తగడు అన్నట్టుగా మాట్లాడుతూ, కర్మని విడిచిపెట్టిన వాడికి వీరహత్యా దోషం వస్తుందని వేదం చెప్తున్నది. అగ్నిహోత్రాన్ని కర్మల్ని విడిచిపెట్టిన వాడు వాడికి వీరహత్యా దోషం వస్తున్నది అంటే ఆయన అన్నారు శంకర్ల వారు, ఆత్మజ్ఞానాన్ని విడిచిపెట్టిన వాడికి ఆత్మహత్యా దోషం వస్తుందని తెలుసా నీకు అన్నాడే. ఇలా పరస్పరంగా వారి సంభాషణ అంత గొప్పగా జరిగింది. అయితే ఇక్కడ శంకరుల యొక్క హృదయం కర్మ మార్గాన్ని నిరసించడం కాదు, కర్మతో ఆగిపోకు, జ్ఞానంకి వెళ్ళు అని చెప్పడం. శంకరులు చెప్పినదంతా కూడా ఆగిపోవద్దు, సాగి సత్యం తెలుసుకో, అది శంకరులు చెప్పినది. శంకరులు అందుకే సమన్వయకర్త. సాగడం చేత ఈ వాగడం ఆగడం ఆగుతాయి. వారు చేరుకుంటారు అంతిమ లక్ష్యమైన జ్ఞానాన్ని. అది ప్రతిపాదించడానికి అవతరించారు. అందుకు ఇక్కడ కుమారుల భట్టు వెళ్ళి ఎంత దాకా తీసుకొచ్చారు ఉద్యమాన్ని, దానికి ఒక పరిసమాప్తి ఇచ్చి పరిపూర్ణత ఇచ్చిన వారు శంకరులు. అది మనం తెలుసుకోవాల్సింది. అందుకే కుమారుల భట్టు పరమానంద భరితుడై మండనమిశ్రుని వద్దకు పంపడానికి కారణం అది. మండనమిశ్రుని వంటి వాడు సామాన్యుడు కాదా, అందుకు ఆయన వద్దకు పంపారు. ఇలా వీరు చమత్కారపూర్వకంగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఆ భోక్తృస్థానంలో ఉన్న వ్యాస సమానులైన వారు ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పుడు వచ్చిన మహానుభావుణ్ణి ఇటువంటి నిందావాక్యములు చూపించకుండా ఆయనకు సరైన సముచిత స్థానం ఇచ్చి సత్కరించాలని మందలించారట. దానితో మండనమిశ్రుడు తగ్గి ఆయనకు చేయవలసిన సత్కారం చేసి నీకేం భిక్ష ఇవ్వాలని గృహస్థ ధర్మం ప్రకారం అడిగారు. వాద భిక్ష ఇవ్వు అని అడిగాడు ఆయన. వాద భిక్ష ఇవ్వు, అది నేను కోరుకుంటున్నాను అనంటే ఈ కర్మ పూర్తయిన తర్వాత వాదభిక్షకు సిద్ధమయ్యారు. మండనమిశ్రుని ఇంటికి శంకరులు వచ్చారు. వాదన జరుగుతుంది అనగానే అనేక మంది మహాత్ములు, జిజ్ఞాసువులు, పండితులు వచ్చి సభలో కూర్చున్నారు. ఇలాంటి వాదనలో వీరిది నిజము అని తేల్చడానికి ఎవరు అక్కడ సరియైన ప్రమాణంగా కూర్చునేవారు ఉండాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు మండనమిశ్రుని భార్య అయినటువంటి ఉభయ భారతీదేవిని ఇద్దరూ సమ్మతించారట, శంకరులు మండనమిశ్రుల వారు. ఇక్కడ నిజానికి ముచ్చటగా ఈ ఘట్టమంతా చెప్పుకోవాలని ఉన్నప్పటికీ క్లుప్తంగా చెప్పుకుని తర్వాత కథలోకి వెళదాం. మరి ఒక అవకాశం దొరికినప్పుడు విస్తృతిగా దీన్ని వ్యాఖ్యానించుకుందాం. ఇక్కడ జరిగినటువంటి చర్చ ఉన్నదే వారి ఇరువురి నడుమ కూడా అది సామాన్యమైన చర్చను కాదు. మండనమిశ్రుడంతటి వాడికి శంకరులంతటి వారితో జరిగిన చర్చ ఏమిటనేది అక్కడున్న పండితులకే కొంత అర్థమై కొంత అర్థం కాలేదంటే ఇంకా దాని గురించి మనం ఏం చర్చ చేయగలం అక్కడ. అందుకే మహావిద్యలు ఒక్క సిట్టింగ్తోనో కాలక్షేపంగా ఏదో జరుగుతోంది కదా వెళ్ళి కాసేపు నడుమల్చి వద్దాం అక్కడ అనుకుంటే తేలిపోయేవి కాదు. జిజ్ఞాస అనే మాట సామాన్యమైనటువంటి విషయం కాదు. జిజ్ఞాస వేరు, కుతూహలం వేరు. జిజ్ఞాస తీవ్రమైన తపస్సుతో కూడుకున్నటువంటిది. అలాంటి వారికి మాత్రమే అవగతమయ్యేటువంటి మహావిషయములు ఇక్కడున్నాయి. పైగా ప్రమాణం ఏంటి? ఏదైనా ఒక సత్యాన్ని ప్రతిపాదించాలంటే ఇరువురు ముందు ఒక ప్రమాణాన్ని అంగీకరించాలి. ఆ ప్రమాణాన్ని ఒప్పుకుంటున్నామంటే వాదన సాగుతుంది. ఇరువురికి ఏది ప్రమాణం లేదన్నప్పుడు కేవలము యుక్తే ప్రమాణమైనప్పుడు సత్యం తేలదు. యుక్తికేముంది, ఎవడు లాజిక్ వాడు తీస్తాడు. ఆ లాజిక్ని జయించే శక్తి అవతల వాడికి లేనప్పుడు అప్పటికి వాడి పైవాడిదే సత్యమై కూర్చుంటుంది. కానీ అందుకు సరైన ప్రమాణం ఒకటి కావాలి. ఆ ప్రమాణం ఏమిటి అంటే ఇద్దరికీ ప్రమాణము అపౌరుషేయమైన వేదమే. అది విశేషం.
అందుకు స్వతప్రమాణం అనే మాటని శంకరులు కూడా అంగీకరించారు. వేదమే ప్రమాణం, కానీ ఆ వేదం యొక్క హృదయం వేదాంతము అని చెప్తారు శంకరుల వారు. అది విశేషం. వేదాంతము అంటే నిజానికి వేదమునకు 4 భాగములు ఉన్నాయని, సంహిత, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అని చెప్తారు. చివరికి వచ్చింది ఉపనిషత్తు. ప్రతి శాఖలోనూ ఇవి ఉంటాయి. అందుకే ప్రతి శాఖకు చివర ఉపనిషత్తు ఉంది గనక వేద శాఖలకు అంతమునుంది గనక వేదాంతము అని అంటారు. కానీ శంకరుల నిర్వచనం ప్రకారం వేదాంతం అంటే వేదానికి చివరొచ్చిందని కాదు, వేదము చెప్పిన చివరి మాట అని అర్థము. చివరి మాట అంటే అర్థం ఏమిటి? ఎవరు ఎంత మాట్లాడినా అయితే ఆఖరికి ఏమంటావు అంటాం మనం. ఆఖరికి ఏమంటాం? దాని సారం అంటాం మనం. దాని సారం అంటాం. దీన్ని మన కోర్టులో కూడా అవతల లాయరు యువతల లాయరు బాగా వాదించుకుంటే చివరి మాట ఎవరిది అవుతుంది? జడ్జిది అవుతుంది. జడ్జి మాట తర్వాత ఇంకెవరు వాదించడానికి లేదు. అందుకే వేదాంతము అంటే వేదము ఇచ్చిన జడ్జిమెంట్ అని అర్థం, వేదము ఇచ్చిన తీర్మానము. అందుకు ఏది మనకు సరి అయిన ప్రమాణం అంటే వేదాంతము చెప్పినదే సరి అయిన సిద్ధాంతం అని చెప్పడానికి శంకరులు అక్కడ ఉన్నారు. వేదము కర్మకాండ వరకు చెప్పింది, వేదము యొక్క అంతము, దాని యొక్క తీర్మానము వేదాంతము. ఆ జ్ఞానాన్ని నువ్వు అంగీకరించు అని చెప్పబోతున్నారు శంకరుల వారు ఇక్కడ. అందుకు ఇక్కడ ఎవరు గెలిచారో తేల్చడానికి ఉభయ భారతీదేవిని వారు నిర్ణయాధికారినిగా ఉంచారు. ఆ ఉభయ భారత మండన మిశ్రుని యొక్క భార్య సరస్వతీదేవి యొక్క అవతారం. ఉభయ భారత అనే మాటే చాలా విశేషం. ఆ ఉభయ భారత పేరు వైశిష్ట్యం చివరికి తెలుసుకుందాం మనం. మండన మిశ్రుడు బ్రహ్మదేవుని యొక్క అంశ, శంకరుడు శివాంశ. ఈ 3 కథాపరంగా ఎలా ఉన్నప్పటికీ కొంచెం మనం భావన చేస్తే బ్రహ్మ అంటే సృష్టికర్త, సృష్టికర్త వాడు. కర్త కనుక అతడి కర్మ మీదే ఎక్కువ నిష్ట కలిగి ఉంటాడు, సహజం వాడి లక్షణం. జ్ఞానం అనేది ప్రమహసిపదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః అన్నారు. త్రిగుణాతీతమైనటువంటి జ్ఞానం అది. సృష్టి అనేది త్రిగుణాత్మకమైనది. త్రిగుణాత్మకమైన సృష్టి యందు మక్కువ కలిగినటువంటి బ్రహ్మదేవుడు కర్మయే ప్రధానమనడంలో ఆశ్చర్యం లేదు. కానీ త్రిగుణాతీతమైన ఏ బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మము సదాశివుడు. ఆయన కర్మకు కూడా అతీతమైన జ్ఞానం ఒకటి ఉన్నదయ్యా అని ప్రతిపాదించడంలోనే ఆశ్చర్యం లేదు. అందుకే అక్కడ శివుడు, ఇక్కడ బ్రహ్మ. ఈ ఉభయులకి కూడా నిర్ణయాధికారినిగా ఉన్నది ఎవరు అంటే ఇటు వేద భారతికి అటు వేదాంత భారతి రెండూ నేనే అని చెప్పినటువంటి శారదాదేవి ఉభయ భారత అక్కడ నిర్ణయాధికారినిగా ఉన్నది. ఇది అందులో ఉన్నటువంటి వైశిష్ట్యం. ఆ తల్లి అక్కడున్నది. అక్కడ పక్షపాత వైఖరి ఉండరాదు. ఎందుకంటే ఆ తల్లికి 2 మమకారాలు ఉండే అవకాశం ఉంది. ఉంటే భర్త అనే మమకారం ఉండాలి, లేదా పుట్టింటి మమకారం ఉండాలి. 2 మమకారాలు ఉన్నాయి ఆ తల్లికి. అందుకు ఆవిడే నిర్ణయాధికారంగా ఉంది. ఏమిటా భర్త అనే మమకారం అంటే బ్రహ్మగారి మీద, పుట్టింటి మమకారం అంటే శారదాదేవి శివుని సోదరి శివానుజ, ఆయన అక్కడే ఉన్నాడు. అందుకే 2 మమకారములు ఆమెకు సమానంగానే ఉన్నాయి. కాబట్టి ఆవిడ నిర్ణయాధికారంగా తీసుకోవడంలో ఇద్దరిగా అభ్యంతరం లేదు. ఇది మనకు వారి అవతారముల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకు ఆ తల్లి ఉభయ భారతి అంటే పరా అపర విద్యా స్వరూపిణి అనేటువంటి అర్థం మనకు స్ఫురిస్తుంది. ఆ ఉభయ భారతీదేవి అనుగ్రహం చేతనే ఇప్పటికీ మనకి విజ్ఞానం లభించింది గనక ఈ తల్లే శంకర విజయ గ్రంథానికి కూడా అధిష్టాన దేవత అని భావన మనకు కలుగుతున్నది. అటువంటి ఆ ఉభయ భారతీదేవిని అక్కడ ఉంచారు. అయితే ఛాలెంజ్లు చేసుకున్నారు ఇద్దరు. ముందు ఈయన ఛాలెంజ్ చేసేట ఎవరు? శంకరుల వారు. బాఢం జయేయది పరాజయ భాగహంస్యాం సన్యాసమంగ పరిహృత్య కషాయ చైలం శుక్లం వసీయ వసనం ద్వయ భారతీయం వాదే జయాజయ ఫల ప్రతిదీపికాస్తు. ఉభయ భారతీదేవి మాకు నిర్ణయాధికారినిగా ఉంది. ఆ తల్లి ముందు చెప్తున్నాను ఏమిటి అంటే, నేను కానీ ఓడిపోతే నేను ఈ సన్యాసపు వేషాన్ని వదిలిపెడతాను, ఈ కాషాయాన్ని విడిచిపెట్టి మామూలుగా ధవళ వస్త్రాన్ని ధరిస్తాను. శుక్లం వసీయ వసనం, దాన్ని ధరించి గృహస్థ ధర్మాన్ని స్వీకరిస్తానన్నాడు. గృహస్థు సన్యాసనవుతాను అనొచ్చు, కానీ సన్యాసు గృహస్థవుతానన్న మాట కూడా అనరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఎందుకన్నారు శంకరులు అంటే, తాను ఏదైతే గ్రహించారో అది సత్యం అనడంలో ఆయనకు సందేహం లేదు. అది విశేషం.
అది సత్యం, అది తీర్మానించబడుతుంది అనేటువంటి దృఢమైన చిత్తంలో ఉన్నారు కనుక ఆ మాట అన్నారు ఆయన. అది విశేషం. మన జేబులో 100 రూపాయలు పెట్టుకు వెళ్ళినప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయని ధైర్యం ఉన్నప్పుడు నా జేబులోంచి నీకు 100 రూపాయల నోటు చూపిస్తాను, లేకపోతే నా తల తీసే అంటావు. ఎందుకు 100 రూపాయలని గ్యారంటీ కనుక. అప్పుడు ఆ మాట అనగలరు. అందుకు తాను ఏదైతే ప్రతిపాదించారో అది సత్యం అన్న విషయం తనకు పూర్తిగా అన్ని విధాలా పరీక్షించి అనుభవించి ప్రతిపాదించాడు కనుక అది సందేహం లేదు. అయితే ఈయన తన మార్గంలో తన నిష్ఠుడే. ఆయన ఏం చెప్పారంటే, నువ్వంతా ఛాలెంజ్ చేసావు గనుక నా ప్రతిజ్ఞ కూడా విను. వాచే కృతేస్మిన్ యది మే జయాన్యస్త్వయోదితాత్ స్యాత్ విపరీత భావః ఏయం త్వయా భూద్గదితా ప్రసాక్ష్యే జానాతి చేత్సా భవితా వధూర్మే. నేను చెప్తున్నాను, నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రతిపాదించాడు. నేను ఓడిపోతే సన్యాసం స్వీకరిస్తాను అని. సరే, వాదన ప్రారంభమైంది. ఈ తల్లి ఏం చేసిందంటే, నేను ఇప్పుడు ఎటు మాట్లాడినా చిక్కే. చిట్ట చివరికి నేను తేల్చి చెప్తే, అటు గెలిచితే నేను చెప్తే పుట్టింటి మమకారం అనొచ్చు, ఇటంటే భర్త మమకారం అనొచ్చు. అందుకు నా మాటతో పాటు ఒక ప్రమాణం, మరి ఒకటి ఏదైనా ఒక దివ్యమైన ప్రమాణాన్ని మనం తీసుకోవాలి అని చెప్పి మంత్రించినటువంటి 2 కుసుమ మాలికల్ని ఉభయుల యొక్క కంఠముల యందు ఉంచి, ఎవరైతే ఓడిపోతారో వారి యొక్క కుసుమాల తగ్గుతున్నది. దీన్ని బట్టి తెలుసుకోవడం ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్మలో ఈయన ఎంత తపస్వో జ్ఞానంలో ఆయన అంత తపస్సు. సత్యం ఎక్కడుంటుందో తపస్తేజం అక్కడుంటుంది. చివరికి ఏది ఓడిపోతుందో అక్కడ తపస్సు తగ్గుతుంది. తపస్సు తగ్గగానే దాన్ని ఆశ్రయించుకున్న దివ్యశక్తి యొక్క తేజస్సు తగ్గుతుంది. తేజస్సు తగ్గగానే వాడిమి కనిపిస్తుంది. దానితో ఎవరు ఓడిపోయారో చెప్పచ్చు. ఇంత సంబంధం ఉన్నది. ఆ కారణం చేత ఇక్కడ ఈ మాల వాడడం అనేటటువంటి దాన్ని పరీక్షగా పెట్టి వాదన ప్రారంభమైంది. ఈ వాదన ఏ రకంగా సాగింది అనడానికి అనేక శంకర విజయాలు అనేక రకాలుగా ప్రతిపాదించాయి. అది ఆయా శంకర విజయకర్తల యొక్క శక్తి బట్టి అది చెప్పబడింది. అసలు వాదన ఏమిటి అనేది వారు ఉభయులకే ఎరుక మొత్తానికి. అయినప్పటికీ విద్యారణ్యులు వారు అందించినటువంటి శ్లోకాల్లో మాత్రం ఆయన మరొక శంకరుడు కాబట్టి వారిదే మనం ప్రమాణంగా చక్కగా స్వీకరించవచ్చు. అయితే ఆ ప్రమాణ వాక్యములు పట్టుకుని చర్చ చేస్తే వారు సుమారు 10 రోజులు చేసేట చర్చ. అదే అయితే మనకి ఎంత మిగిలిందో సమయం తెలుసు. అంత నేను చెప్పినా 10 రోజుల్లో తేలేది కాదు. వాళ్ళు ఉభయులకి తేలింది, కానీ మనకు తేలే విషయం కాదు. అందుకు జరిగింది అని చెప్పుకుందాం. అలా వదిలేస్తే తృప్తి ఉంటుంది కనుక 1-2 మాటలు అందులో ప్రతిపాదన చేసుకుని వేద ప్రామాణ్యాన్ని అంగీకరించి వెళుతున్నాం గనక నువ్వేమంటావు? ఇంతకీ వేదాంతమే ప్రమాణము అని చెప్తున్నావు, కానీ వేదాంతములు చెప్పినటువంటి ఆ వాక్యములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విశేషంలో తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఈ వాక్యములను చూపించి జీవేశ్వర ఐక్యాన్ని నువ్వు చెప్తున్నావు. తత్వమసి అనే వాక్యము, అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యములు చూసి జీవేశ్వర ఐక్యాన్ని చెప్తున్నావు. కానీ వాటిలో ఏమున్నదయ్యా? అది వేదముల్లో ఇతర మంత్రముల్లో చెప్పబడ్డ వాక్యములు గలే, అవి ఒక శబ్దములు మాత్రమే. ఆ శబ్దములు మన యందు నిరంతర భావన చేత ఒక విధమైనటువంటి అనుభూతిని కలిగించడానికి ఏర్పడ్డ మంత్రరాశి అనుకుందాం. అది ఎలాగూ అంటే హుంఫన్ముఖానీవ వచాంసు యోగిన్ నైషాం వివక్షాస్తి కుహస్విదర్థే. అనేక మంత్రములు ఉన్నాయి. హుంఫట్ ఇలాంటి మంత్రములు ఉన్నాయి. ఆ హుంఫట్ లాంటివి ఎలాంటి శక్తి కలిగినవో అలాగే తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇవన్నీ కూడా హుంఫట్ లాంటి ఒక శక్తి కలిగిన శబ్దరాశి అంతే అన్నారు. అప్పుడు అయ్యయ్యా ఇదేం మాట అయ్యా, అది హుంఫట్ అనే అర్థం ఎలా దీనికి అన్వయిస్తావు నువ్వు? హుంఫట్ అనేది కేవలం శబ్దశక్తి కలిగిన మంత్రం. మంత్రములు 2 రకములు, అర్థశక్తి కలిగినవి, శబ్దశక్తి కలిగినవి అని. హుంఫట్, అస్త్రాయఫట్, వౌషట్ ఇవన్నీ కూడా శబ్దశక్తి ప్రధానములు. అర్థశక్తి లేదని కాదు, శబ్దశక్తి ప్రధానములు. కానీ తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే మాటలు స్పష్టంగా అర్థాన్ని చెప్తున్నాయి కదా. అందుకు తత్వమసి శ్వేతకేతో అని చెప్తూ, ఓ శ్వేతకేతువా తత్వమసి అని అక్కడ బోధన కనిపిస్తూ ఉంటే, బోధన ప్రధానమే జ్ఞాన ప్రధానమైన వాక్యాన్ని తీసుకుని హుంఫట్ లాంటిదే ఇది కూడా అనడం ఏమైనా బాగున్నదా?
అందుకు తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేది జీవేశ్వరుల ఐక్యాన్నే చెప్తున్నది అని ఈయన ఆ వాదానికి ప్రతివాదం చేశారు. అప్పుడు అన్నారు ఈయన, అయ్యా దానిని ఆరోపణ భావంతో తీసుకోవాలి తప్ప సత్యభావనతో తీసుకోరాదు. అదొక భావనాత్మకమైన వాక్యం నువ్వు చెప్పిన ప్రకారంగా ఆలోచించినప్పటికీ కూడా. ఎందుకంటే ఒక చిన్న వస్తువు యందు ఒక పెద్ద వస్తువును ఆరోపణ చేసి దాన్ని భావించడం అనేది ఉపాసనా మార్గం. ఉదాహరణకు ఒక విగ్రహాన్ని తీసుకున్నాం, ఈ విగ్రహం దైవం కాదు, ఆ విగ్రహం ఏర్పరిచిన శాస్త్రమే చెప్తోంది మనకి, నదేవో విద్యతే కాష్ఠే న పాషాణే న మృణ్మయే. మట్టి యందు రాయి యందు దైవం లేదు, మరి ఎక్కడ దైవం ఉంది? భావన యందు ఉన్నది. ఆ భావనను నువ్వు దాని యందు ఆరోపించి దాన్ని ఆరాధించి ఉపాసించి దానికి శక్తి కల్పిస్తున్నావు. అలా శక్తి కల్పించే విషయములు వేదముల యందు అనేకం చెప్పబడుతున్నాయి. ఈశా భిన్నోయం మఖాదికర్త అనే వాక్యం ఉన్నది. మఖాదికర్త అంటే యజ్ఞకర్త అయినవాడు, యజ్ఞం చేసేవాడు ఈశ్వరుడికి భిన్నుడు కాడు అని ఒక మాట ఉన్నది. అదేవిధంగా ఆదిత్యో యూపహ అని మాట ఉన్నది. యజ్ఞ స్తంభాన్ని ఆదిత్యుడు అని చెప్పడం ఉన్నది. మనో బ్రహ్మేత్యుపాసీత అనే వాక్యం ఉన్నది, మనస్సును బ్రహ్మమని ఉపాసించు. ఇలాగే తత్వమసి అని ఉన్నది. అంటే యూపమునందు యజ్ఞస్తంభమునందు ఆదిత్యుణ్ణి ఎలా భావించేవో నీ యొక్క చైతన్యమునందు ఈశ్వరుణ్ణి అలా భావించు అని చెప్పడమే తప్ప నువ్వే ఈశ్వరుడని చెప్పడం ఎలా అవుతుంది అక్కడ అని వాదించట. అప్పుడు ఈయన చెప్తారు, అయ్యా నువ్వు చెప్పిన ఆ మాటలు కర్మకాండకి ఉపాసనకాండకి సంబంధించిన మాటలు, ఇక్కడ జ్ఞానకాండకి సంబంధించిన మాట. ఇక్కడ ఉపాసన విషయం కాదు, కర్మ విషయము కాదు, ఇది విచారణ విషయం, అది ఉపాసన విషయం. యజ్ఞం చేస్తున్నాడు కనుక ఆ కర్మలో ఉన్నటువంటి యజమాని దీనంతటికీ ప్రభువు గనక ఈశాభిన్న అని అక్కడ సరిపోయింది. కానీ ఇక్కడ ఆ విధమైన కర్మ ఏది చెప్పబడలేదు. కాబట్టి ఇది విచారణాత్మకంగా తెలుసుకోవలసిన తేట తెల్లమైన సత్యం, జీవుడు ఈశ్వరుడు అని. తర్వాత మనోబ్రహ్మేత్యుపాసీత అంటే మనస్సును బ్రహ్మము వలే భావించు, ఇతి ఉపాసీత అని అన్నారు. కానీ తత్వమసి అన్నప్పుడు తత్తును త్వం వలే భావించు అనలేదే, అహమును బ్రహ్మము వలే అనుకో అనలేదే. అహం బ్రహ్మాస్మి అని తత్వమసి అని తేటతెల్లంగా చెప్పారు కదా, దీనికేమంటావు అని చక్కగా. అలాగే ఆదిత్యో యూపహ, ఆదిత్యుడిని నువ్వు అందులో ఆరోపిస్తున్నా, అది కర్మకాండ విషయం, జ్ఞానకాండ విషయంలో స్పష్టంగా చెప్పబడుతున్నది కదా అని ఇలా ప్రతిపాదిస్తూ వారు వాదిస్తూ ఉంటే, అయితే ఆ జ్ఞానం లభించడానికై కర్మ సహకరిస్తున్నదా అంటే కర్మజన్యమైన ఫలం స్వర్గాది భోగములు మాత్రమే. ఈ కర్మని విద్యుక్త ధర్మంతో ఆచరించి నిస్సంగుడైనప్పుడే దాని యొక్క ఫలం జ్ఞానానికి తీసుకువెడుతుంది. మోక్షం అనేటటువంటిది కర్మజన్యమైన ఫలం కాదు, ఇది చెప్తున్నారు. కర్మ వల్ల వచ్చే ఫలం కాదు అది, మోక్షం స్వతసిద్ధం. జ్ఞానం అక్కడ ఉన్నది. సూర్యుడు వెలుగునిచ్చును అనేది సత్యం, అది ఏదో కర్మ వల్ల జరిగేది అని కాదు, అది స్వాభావికమైన సత్యం. అందుకు మోక్షం అనేది ఉన్నదే, బంధమే కల్పితం తప్ప మోక్షం కల్పితం కాదు. నువ్వు చెప్పినటువంటి కర్మకాండకి ఫలితములు వాడు చేసిన దాన్ని బట్టి ఊర్ధ్వగతులు లేక అధోగతులు ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. ఇవి కర్మజన్య ఫలములు, ఇవి లోకాలోకాలకు తీసుకువెళ్ళి తిప్పుతూనే ఉంటాయి. కనుక జ్ఞానం ఒక్కటే సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని గీత చెప్పిన ప్రకారంగా ఈ వాక్యములన్నీ ప్రతిపాదన చేస్తూ వేదాంత తత్వాన్ని, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే జీవేశ్వర అభేద సిద్ధాంతాన్ని యుక్తియుక్తంగా ప్రతిపాదన చేస్తే ఇంకా వేద ప్రమాణములు కొన్ని తీసుకున్నారు. ఎందుకంటే వేద ప్రామాణ్యాన్ని శంకరులు అంగీకరిస్తారు కనుక. మరి ద్వాసుపర్ణ సయుజ సఖాయాలంటే మంత్రముల గురించి ఏమంటావు అని అడిగారు. సాధారణంగా ఈ మంత్రం వేదాల్లో చాలా చక్కటి మంచి పొయిటిక్ థాట్ ఇందులో కనిపిస్తుంది. అందువల్ల కాస్త పొయిటిక్ టేస్ట్ ఉన్నటువంటి లిటరరీ టేస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆకర్షితులవుతారు ఈ మంత్రానికి. అదేమిటంటే ఒక చెట్టు కొమ్మ మీద 2 పిట్టలు ఉన్నాయి, ఒక పిట్ట పండు తింటోంది, ఇంకొక పక్షి ఆ తింటున్న దాన్ని చూస్తూ ఉన్నది, అదేమీ తినడం లేదు అని. ఈ రెండు దేనికి అన్వయించారు అంటే సంసార వృక్షంలో, అంటే ఈ దేహం అనే జీవిత వృక్షంలో ఉన్న జీవాత్మకి పరమాత్మకి అన్వయించారు. జీవాత్మ ఫలాన్ని తింటున్న పక్షి అయితే సాక్షిగా చూస్తున్న పక్షి పరమాత్మ అనేటటువంటి దానికి అన్వయించారే. అక్కడే 2 అని చెప్పబడ్డప్పుడు మరి నువ్వు అద్వైతం అది 2 కాదు ఒక్కటే ఎలా చెప్తావు? ఇది ప్రతిపాదన చేశాడు ఈయన.
అంటే ఆ వేదవాక్యాన్ని తాను అంగీకరిస్తూనే, అంటే వేదాంతమే పరమార్థమని చెప్తూ ఈ వేదవాక్యాన్ని కూడా చక్కగా అంగీకరిస్తూ ఈయన చెప్తున్నారంటే, అయ్యా ఇది వ్యావహారికమైన సత్యమే కానీ పరమార్థ సత్యం కాదు అని చెప్పారు. వ్యావహారికంగా చెప్పడానికి రెండు పక్షుల్లో ఒకటి భోగిస్తూ ఉంటే ఇంకోటి సాక్షిగా చూడబడుతున్నది అన్నారు. ఇది వ్యావహారికమైన సత్యం. కానీ దీని పరమార్థం భావన చేస్తే రెండు ఒకటే అని చెప్పడం అది ఎలాగూ అంటే, ఒక ఇనుప ముక్కని అగ్నితో బాగా కాల్చినప్పుడు ఆ అగ్ని వల్ల ఆ ఇనుములో ఒక ఆకృతిలో తేడా వస్తుంది. ఆ ఆకృతిని ఎలాగైనా నువ్వు మలచవచ్చు. దేనివల్ల? ఆ నిప్పు యొక్క సంయోగం వల్ల. ఈ మారుతున్నది ఏది? ఆ అగ్ని అనే దాని ఉపాధిని తీసుకున్న ఈ ఇనుము. కానీ అగ్నికి ఏమీ అక్కడ మార్పు లేదు అని చెప్పినట్లుగా ఈశ్వర చైతన్యం చేత బుద్ధి తాను అనుభవిస్తున్నది అనుకుంటోంది. అది విశేషం. కానీ ఈ బుద్ధికి ఈశ్వర చైతన్యం తగలడం చేత అది అనుభవిస్తున్నది. కానీ ఈశ్వర చైతన్యం ఏది అనుభవించట్లేదు, బుద్ధి అనుభవిస్తూ ఉన్నట్లుగా భావిస్తున్నది నిరంతర భావన చేత. అది బుద్ధికి ఈశ్వరునికి సంబంధించింది కానీ జీవునికి పరమాత్మకి కాదయ్యా. అందుకు తాను అనుభవిస్తున్నాను అనుకునే చైతన్యాన్ని జీవుడు అన్నారు. సత్యం చూస్తే ఆ అనుభవము అనేది కల్పితము అని తెలిస్తే ఆ తెలుసుకున్నటువంటిది ఈశ్వర చైతన్యం అవుతున్నది. అందుకే మధ్యలో ఏర్పడ్డ ఆవరణ చేత ఒకే ఈశ్వర చైతన్యం జీవుని వలె భావించబడుతున్నది కానీ జీవుడు వేరు ఈశ్వరుడు వేరు కాదయ్యా. ఈ మాయ అనే ఆవరణ చేతనే జీవుడు తాను అనుభవిస్తున్నాను అనే భావన పడి ఈశ్వరునికి భిన్నుని అనుకుంటున్నాడు. ఇరువురు ఒకే చైతన్యం అని చెప్పడానికి రెండు పక్షులు అని చెప్పారు అని చెప్పి ఏకత్వ ప్రతిపాదన చేసి జీవేశ్వర ఐక్యమే అందులో చెప్పబడింది. వ్యవహారానికి రెండు విధములుగా కనిపిస్తున్నప్పటికీ పరమార్థత ఒక్కటే. ఇది వ్యావహారిక సత్యం కనుకనే దీన్ని మిథ్య అంటారు అన్నారు శంకరుల వారు. అంతేగాని అసత్యం అనలేదు శంకరులు. అది తెలుసుకోవాలి. బ్రహ్మ సత్య జగన్ మిథ్య అన్నారు. మిథ్య వేరు, అసత్యం వేరు. మిథ్య అంటే కానిది అని అర్థం, అంతేగాని లేనిది అని కాదు. అందుకే జగత్తంతా లేనిది కాదు, కానిది. అంటే నువ్వేమనుకుంటున్నావో అది కాదు. జగత్తుకి ఒక ప్రత్యేకమైన ఇదమిత్తమైన స్వరూపం లేదు. అది వాడి యొక్క అజ్ఞానపు ఆవరణ చేత అనుకునేదేదో అదే. ఉదాహరణకి వర్షం పడుతూ ఉంటే ఒకడంటాడు, చూసావా వర్షం ఎంత బాగుందో, దేవతలందరూ పూలవాన కురిపిస్తున్నట్టుగా ఉందంటారు. ఎందుకంటే వీడు మూడు బాగుంది కనుక వర్షం అలా కనిపించింది. వీడే దుఃఖాక్రాంతుడైతే చూసావా వర్షం ఎలా ఉందో, నాకు వచ్చిన దుఃఖానికి గాను ఆకాశం అంతా ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది అన్నాడు. దోషం ఎక్కడుందండి? అందుకే శంకరులు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం. ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుంది? చర్చలతో తేలేది కాదయ్యా, నీ అజ్ఞానం తొలగితే నీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. నిద్రలో కన్నది కళ అన్న విషయం మెలకు వస్తే తెలిసింది, కానీ కళ కంటున్నంతసేపు అది కళ నువ్వు అనుకోలేదు. అలాగే ఇది మిథ్య అన్న విషయం నీకు జ్ఞానోదయమైన తర్వాత తెలుస్తుంది. లేకపోతే మిథ్యనే సత్యమని భ్రమించి బ్రహ్మ సత్యం జగత్ సత్యం అనుకుంటావయ్యా. ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకు ఈ ఆవరణ రూపమైనటువంటి విక్షేప రూపమైనటువంటి మాయ ఏర్పడ్డం చేత జీవుడు ఈశ్వరుడు వేరై నట్లుగా కనిపిస్తున్నది. కానీ ఈశ్వరుడు దేనికి లిప్తుడు కాదు. అది ఎలాగో అంటే సూర్యకాంతి నీటి యందు ప్రతిఫలించినప్పుడు ఆ నీటి యందు ఏర్పడే మార్పులన్నీ కూడా సూర్యుల్లోనే ఉన్నాయని అనుకోవడం ఎలాంటి అజ్ఞానమో, ఇక్కడ అజ్ఞానపు ఆవరణ యందు ప్రతిఫలించిన ఈశ్వర చైతన్యానికి వికారాలు అంటగట్టి అది వేరు ఇది వేరు అనుకోవడం అటువంటి భ్రమయ్య. ఆ స్థితిని వర్ణిస్తూ వేదం అక్కడ చెప్పి దాన్ని వెంటనే వేదమే ఈ ద్వైత భ్రాంతి నుంచి అద్వైతాన్ని తెలుసుకోవని బోధించి ద్వితీయాద్వై భయం భవతి అని వేదం చెప్పింది. ఆ వేదమే ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అనే మాట చెప్పింది. అందుకే అద్వైతం అనే మాట శంకరులు కొత్తగా తెచ్చింది కాదు అని ముందు తెలుసుకోవాలి. శంకరులకి పూర్వంలో వేదంలో ఉన్నమాట వేదాంతంలో ఉన్నమాటే. అందుకే శంకరులు తాను అద్వైత మతాన్ని పెడుతున్నాను అనుకోలేదు. ఆయన వేదాంతం ఏం చెప్తుందో దాన్ని చెప్తున్నాను అనుకున్నారు ఆయన. అందుకే వేదాంతం ఇచ్చిన శబ్దం అద్వైతం. అది విశేషం. అయితే అద్వైతం అని ఎందుకన్నారు అనే దాని గురించి మనం మొదటి చెప్పుకున్నాం. అద్వైతం అంటే రెండు కాదు. రెండు కాదన్నప్పుడు ఏకమని ఒక మాట అని వచ్చుగా.
కానీ అద్వైతం అనే మాట ఉపనిషత్తు వేసిన మాట. ఎందుకు ఆ మాట వేసింది అంటే అది ఒకటే అయినప్పటికీ నీకు ఒకటిలా కనిపించట్లే, రెండులా కనిపిస్తోంది కనుకే రెండు కాదన్నారు. అది విషయం. రెండులా కనిపిస్తుంది కనుక రెండు కాదు అని చెప్పవలసి వచ్చింది. అందుకు ఇది విశేషం. ఇంకా రెండులానే కనిపిస్తున్నదంటే ఇంకా ఎదగలేదని అర్థం అన్నమాట. అంత చక్కగా శంకరుల వారు ప్రతిపాదించి ఉపనిషన్మతాన్ని చెప్పగా క్రమంగా ఈయన దండ మండరమిశ్రుని మెడలో దండ వాడినది. ఎప్పుడైతే అది వాడిందో ఆయన తలదించుకున్నట్ట. అప్పుడు అమ్మవారు లేచి చెప్తున్నారు, దూర్వాసుడు ఇచ్చిన శాపం ఇప్పుడు పూర్తయినది అన్నది. ఎందుకంటే దూర్వాసుడు ఒకసారి వేద పఠనం చేస్తూ ఉండగా స్వరలోపం చేశాడు ఆయన బ్రహ్మసభలో. అప్పుడు సరస్వతీదేవి ఇచ్చిన నవ్వు నవ్వింది, ఎందుకంటే ఆవిడ వేదమాత. వెంటనే దూర్వాసుడు నవ్వినందుకు సరస్వతీదేవిని చెప్పించి నువ్వు భూలోకంలో పుడతా ఉన్నాడు, అందుకు ఉభయవార్తగా పుట్టిందిట. అది విశేషం. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే శంకరుడి అంటే సదాశివుడి యొక్క విద్యాజయాన్ని నువ్వు చూసిన వెంటనే నీ శాపం పోతుంది అని చెప్పారు. అందుకు నువ్వు వచ్చిన వాడివి సదాశివుడివయ్యా అని చెప్పి ఇంకా జరిగినది. ఆయన సన్యాసం స్వీకరించి నేను వెళ్ళడం కన్నా నేను వెళ్ళిన తర్వాత ఆయన సన్యాసం స్వీకరిస్తే బాగుంటుంది, నేను ఇంక వెళ్ళిపోతాను అంటే జానామి దేవీం భవతీం విధాతు దేవస్య భార్యాం పురభిత్సగర్భ్యాం ఉపాత్త లక్ష్మ్యాది విచిత్ర రూపాం గుప్త్యై ప్రపంచస్య కృతావతారం. ఈ మాట మళ్ళీ చివరికి కూడా అంటారు. ఇక్కడ కొంతమేరకు అర్థం చెప్పుకుందాం. అమ్మా, నువ్వు సాక్షాత్తు విధాతు భార్య, బ్రహ్మదేవుని యొక్క భార్యవని నాకు తెలుసు. అంతే కదమ్మా, పురభిత్స గర్భ్యాం, త్రిపురాసుర సంహారకుని యొక్క సోదరివి కూడా. అంటే ఆయనకి మాత్రమే నీకు అనుబంధం కాదు, నాకు నీకు పుట్టిన బంధం ఉంది, రక్త సంబంధం. అందుకు తల్లి అనుగ్రహించి నువ్వు నీ దివ్య రూపములతో జగత్తుని కాపాడాలి. ప్రపంచస్య గుప్త్యై, ప్రపంచ రక్షణ కోసం నువ్వు ఉండాలమ్మా. నువ్వు శారదాదేవిగా కనిపిస్తున్నా నీ లోపల దాగున్న శక్తులు లక్ష్మీ గౌరీ మొదలైన శక్తులు. ఇది ఒక రహస్యం చెప్తున్నారు. అమ్మవారు ఏ రూపంలో కనబడ్డా మిగిలిన రూపాలు అందులో రహస్యంగా దాగి ఉంటాయి. అంటే సరస్వతిగా కనిపిస్తే లక్ష్మీ గౌరీ దానిలో దాగి ఉంటాయి, గౌరిగా కనిపిస్తే లక్ష్మీ సరస్వతి దాగి ఉంటాయి. కనుక ఏ రూపంలో అమ్మ కనబడ్డా పరిపూర్ణ రూపమే. ఈ విషయం ఇక్కడ చెప్పారు. ఇలా వీరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక్కసారి వచ్చారట జైమిని మహర్షి. జైమిని మహర్షి అంటే ఈ పూర్వమీమాంస అయిన కర్మ మార్గాన్ని నిలబెట్టిన మహానుభావుడు ఆయన. అంటే వ్యాసుని శిష్యుల్లో కర్మ మార్గాన్ని నిలబెట్టినటువంటి వారు జైమిని మహర్షి. ఆ జైమిని మహర్షి యొక్క పరంపరకు చెందిన వారు ఈ మండనమిశ్రుడు మొదలైన వారందరూ. అందుకే వారికి జైమిని మహర్షి పరమ గురువు. అందుకే జైమిని మహర్షి అక్కడికి ఒక్కసారి రాగానే ఆశ్చర్యచకితులై శంకరులు మండనమిశ్రులు కూడా నమస్కరించారు ఆ మహానుభావునికి. పరమ తేజస్వి అయినటువంటి జైమిని మహర్షి వచ్చి, నా యొక్క హృదయం కూడా శంకరులు చెప్పినదేనయ్యా, నేను బ్రహ్మజ్ఞుణ్ణే, బ్రహ్మనిష్ఠుణ్ణే, నా యొక్క హృదయం కూడా అదే అని జైమిని మహర్షి చెప్పి, నువ్వు ధన్యుడివి గనుక నువ్వు చేసిన కర్మలన్నీ పండి ఆ పుణ్య విశేషం చేత నీకు జ్ఞానం లభించుతున్నది. అందుకు వచ్చారు ఇదిగో మహానుభావులు శంకరులు వారు, సాక్షాత్ శంకరుడే ఇలా వచ్చారు. అంతేకాదు నా హృదయం అని ప్రత్యేకించి ఏమీ లేదు సుమా అన్నాడు జైమిని మహర్షి. నా హృదయం ఏమిటి? నా హృదయం నా గురువైన వేదవ్యాసుల హృదయమే. అది విశేషం. కనుక ఆయన హృదయమేదో నా హృదయం అదే. ఆయన హృదయం శంకరుల సిద్ధాంతమే నన్ను ఎప్పుడో తెలిచేశారు. ఇంకా నేను అదే చెప్తున్నాను. అందుకు నేను కర్మని చెప్పాను అంటే నేను కర్మఠుణ్ణి కాదు, నేను వేదాంత తత్వమును తెలిసినటువంటి బ్రహ్మజ్ఞుణ్ణి. నేను చెప్తున్నాను, శంకరులకు శిష్యుడవై వేదాంత విద్యని పరమ ప్రమాణంగా గ్రహించి ధన్యుడవవు అని జైమిని మహర్షి తెలియజేశారు. అప్పుడు ఆయన నమస్కరించి శంకరులకి స్తోత్రం చేస్తారు మండనమిశ్రుల వారు. ఇది చాలా విశేషమైన స్తోత్రం. అటుపై జైమిని మహర్షి అంతర్ధానమైన తర్వాత అమ్మవారు అన్నారట, ఇంకా నీకు పూర్ణ విజయం రాలేదయ్యా శంకరా అన్నారట. ఇది విశేషించారు. అక్కడ వరకు గెలిచే సరే, ఇప్పుడు అపితు త్వయాజ్జన సమగ్రజిత, సమగ్రజితుడివి కాలేదు. అది విశేషం. గృహస్థుకుండే సదుపాయం అది. సగమే అయ్యిందిట, ఇంకా సగం ఉన్నదిట.
వపురర్ధమస్య నజితామతి మన్నపి మాం విజిత్య కురు శిష్యమిమం. అర్ధవపు అయిన నన్ను కూడా జయించి అటు తర్వాత శిష్యుడిగా స్వీకరించు. ఆయన గెలిచాడు అంతవరకు సరే. ఇప్పుడు శిష్యుడిగా స్వీకరించాలి అంటే నా సమ్మతి కావాలి. నా సమ్మతి కావాలంటే నన్ను నువ్వు జయించాలి. నన్ను జయించడానికే నాతో వాదనలో జయించు అంటే, అమ్మా నేను సన్యాసిని నేను స్త్రీతో వాదించరాదు కదా అన్నట్ట. వెంటనే ఓహో తప్పించుకుందామని చూస్తున్నావా అన్నదట. సత్య ప్రతిపాదనప్పుడు ఉపాధి ఏదైనప్పటికీ కూడా గ్రహించవలసిందే. అందుకు సత్యాన్ని చెప్పేటప్పుడు ఇతర మతాన్ని ఖండించదలుచుకున్నప్పుడు వారు స్త్రీలవని నపుంసకులవని సరే, నీ మాట సత్యమని ప్రతిపాదించడానికి వారితో కూడా నువ్వు ఖండనకు సిద్ధమవ్వాలి. అందుకు సిద్ధమేనా అన్నదట. సరేనని శంకరులు అనుమోదించి కూర్చున్నారు. ఇప్పుడు వాదన మరింత రక్తి కట్టి పండితులు ఆశ్చర్యకరంగా వింటున్నారు. ఈవిడేం సామాన్యురాలు కాదు, సాక్షాత్ శారదాదేవి. అందుకు ఒక ఆశ్చర్యకరమైన చర్చ నడుస్తుంది. ఆమె అడుగుతున్న ప్రతి మాటకి అద్భుతమైన సమాధానాలు చెప్పారు. అప్పుడు అమ్మవారు చూసి ఈయన సమాధానం చెప్పలేని శాస్త్రంలోంచి ప్రశ్నిస్తోందట. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికల్లా గొప్ప కీలకాంశం. సామాన్యులకి చాలా కుతూహలమైన అంశం. కొంచెం ఆలోచించే వాళ్ళు కొంత సర్దుకుపోతారు, కొంత ఒప్పుకోలేరు. అలా ఒప్పుకొని పండితులు ఏం చేశారంటే ఇది అసలు జరగలేదు అన్నారు. ఇది విశేషం. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఇక్కడే ఉన్నది. మండన మిశ్రులు ఓడిపోయారు, జైమిని మహర్షి వచ్చారు, తేలిపోయింది, సన్యసించారు, వెళ్ళిపోయారు, అయిపోయింది అక్కడికి నిజంకి. ఇదేమిటిది? ఇందులో ఎన్ని అనౌచిత్యాలు ఉన్నాయో ఇక్కడ చూడండి. శంకరుల వారు కామశాస్త్రానికి సమాధానం చెప్పకపోయినంత మాత్రమున శంకరుల యొక్క సిద్ధాంతానికి వచ్చే నష్టం ఏమిటి అంటే సర్వజ్ఞుడు అనే బిరుదు పోతుందనా? చాలామంది అనుకుంటారు అన్ని శాస్త్రముల్లోనూ తనకు పాండిత్యమున్నది అనేటటువంటి మాట ఎక్కడ పోతుందోనని కామశాస్త్రంలో కూడా తన పండితుడిని అనిపించుకోవాలని అటుపై పరకాయ ప్రవేశం చేశారు అని అనుకుంటారు. కానీ ఆయన కామశాస్త్రంలో గెలవనంత మాత్రమున ఆయన సర్వజ్ఞతకు ఏమీ లోపం లేదు. అంత పొడుగున్నా తేలుమంతం రాదా అన్నంత మాత్రాన వాడి పొడగరితనానికి ఏమీ నష్టం లేదు. అందుకు బ్రహ్మ విద్య ప్రతిపాదించిన వాడు మరి ఒక శాస్త్రంలో ఇప్పుడు ఈ కామశాస్త్రం చెప్పింది, అందులో ఆయన ఓడిపోయాడు, అందుకు ఆయన సర్వజ్ఞుడు కాడంటే మరొకడు కత్తిసాము గురించి ప్రశ్నించారు. శంకరులు ఎప్పుడైనా చేశారా? కత్తిసాములు ఓడిపోయారు, ఆయన వచ్చి సర్వజ్ఞుడు కాడంటే అయితే కత్తిసాము నేర్చుకుంటాను మళ్ళీ వెళ్తాడు ఆయన. సర్వజ్ఞుడు అంటే అర్థం అన్నీ తెలిసినవాడు అని కాదు, అన్నీ ఏదో దాన్ని తెలిసినవాడు సర్వజ్ఞుడు. అన్నీ ఏది? సర్వం బ్రహ్మమయం జగత్, అది తెలిసినవాడు సర్వజ్ఞుడు. అందులో శంకరులు ఎప్పుడూ సర్వజ్ఞులే. ఆ కారణం చేత ఇప్పుడు కామశాస్త్రం కూడా నేర్చుకొచ్చి నేను గెలిచిపోయాను సర్వజ్ఞుణ్ణి అనవలసిన అవసరం శంకరులకు లేదు. కాబట్టి ఈ కథ జరగలేదు. రెండు, శంకరులు పరకాయ ప్రవేశం చేసి వచ్చి ఈమెను ఓడించారు అనేటటువంటి ఈ విద్యలు మార్పుల వల్ల ఈ కథకు ఒరిగేది లేదు. సరికదా, ఉపాధి మారినా శంకరులు చేసిన పని కామశాస్త్రాధ్యయనం అయినప్పుడు ఎతికి తగునా అది. అందుకు శంకరుల యొక్క చరిత్రకే అది మచ్చ తెస్తోంది కనుక ఇది జరగలేదనుకుంటే అన్ని విధాలా సేఫ్గా ఉంది, హాయిగా ఉంది, వివాదం లేదు, గొడవ లేదు, చక్కగా తేలిపోయింది. కనుక ఇది జరగలేదనే చాలామంది పండితులు ఇప్పటికీ కూడా ప్రతిపాదించి గ్రంథాలు రచించారు, తీర్మానాలు చేశారు. అవ్వచ్చు, ఎవరు చూడవచ్చారు, జరిగిందో జరగలేదో. కనుక జరగలేదని సంతృప్తి పడినా సంతోషమే. కానీ జరిగింది అని కాసేపు అనుకుంటే నష్టమేమిటి అది ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే రచించినది విద్యారణ్యుల వారు. విద్యారణ్యుల వారు ఏదో కథని చాలా మంచి మలుపులతో అద్భుతంగా నడిపి ఒక సస్పెన్సు, టెన్షను, థ్రిల్లరు, రొమాన్సు ఇవన్నీ చేసి ఒక రసవత్తరమైన కావ్యం రాయడానికి కూర్చోలేదు ఆయన. ఆయన బ్రహ్మజ్ఞుడు. ఆయన అధ్యయన దశ కాదు, అనుభూతి దశకు చెందినటువంటి బ్రహ్మజ్ఞుడు ఆయన. ఆయన మరి జరిగిందని అంగీకరించారే, అప్పుడు మనం జరగలేదని ఎలా అనగలం? అందుకు మనం ఏం చేయాలంటే కొంచెం ఔచితీయవంతంగా ఆలోచించాలి. ఇక్కడ ఆవిడ అడిగిన ప్రశ్నని సరిగ్గా తెలుసుకోవాలి. అసలు కామశాస్త్రం అంటే ఏమిటో అవగతం చేసుకోవాలి. ఇక్కడ మనకి కామశాస్త్రం అనే మాట వినగానే వినరాని మాట విన్నట్టుగా అనిపిస్తుంది, ఏదో అశ్లీల శబ్దం విన్నట్లుగా. కానీ మనిషి అన్నాక, వాడు పొందవలసిన గమ్యము అన్నాక, మనిషి యొక్క ప్రవృత్తి, ప్రకృతి,
వీటన్నిటిని కూడా ఎనలైజ్ చేస్తేనే అప్పుడు అంతిమ సత్యం ప్రతిపాదించగలం. కానీ కొన్నిటిని కప్పి కొన్నిటిని తోసిపుచ్చి ఏదో చెప్తే అనుభూతి రాదు. కేవలం ఎవడి వాదనలో బలం ఉంటే వాడే అప్పటికి మహారాజే కూర్చుంటాడు. కనుక సత్యనిష్టకు వచ్చినప్పుడు వ్యక్తిని పూర్తిగా పరిశీలించవలసినదే. అందుకు మానవుడికి సంబంధించినటువంటి ప్రకృతి విషయంలో ఈ బ్రహ్మ విద్య అనేది మోక్షం అనేటువంటిది 4వ పురుషార్థంగా చెప్తే, ఇటువైపు ధర్మ అర్థ కామ మోక్ష 4 ఉన్నాయి. ఇది జీవుడు సాధించవలసిన ప్రయోజనములు. ఎంత గొప్పగా చెప్పింది భారతీయ సంస్కృతి. ప్రపంచంలో ఏ సంస్కృతి చెప్పలేదు ఇంత స్పష్టంగా. జీవుడు సాధించవలసిన ప్రయోజనాలు ఏమిటో తేల్చి చెప్పి స్పష్టంగా చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. మిగిలిన వాళ్ళు ఇంకా జీవితానికి లక్ష్యమేంటో కూడా ఎవడికి వాడు ఏర్పరచుకుంటున్న దశలో పురుషార్థములు అని మాట చెప్పేసింది. పురుషార్థములంటే పురుషుడు సాధించవలసిన ప్రయోజనములు. మరి ఆడవారివో పురుషుడు అంటే అర్థం జీవుడు అని ఇక్కడ అర్థం. జీవుడు సాధించవలసిన ప్రయోజనములు 4. అవి ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటిది. జీవుడి యొక్క ప్రాకృతిక లక్షణం బట్టి ప్రేరణ అనేది ఉంటుంది. ఈ ప్రేరణల్ని బలవంతంగా కప్పిపుచ్చుకుని మనం ఏది చేయలేం. శంకరుల వంటి వారు ఎవరో వారు బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసానికి వెళ్ళగలిగారు. అటువంటి నిష్ఠ కలిగిన వారు వెళ్ళగలరు. అంతేగాని అందరూ అదే మార్గానికి వెళ్ళగలరా? అందుకే సన్యాసం అనేటువంటి దానికి భారతీయ జీవన విధానంలో బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస అనే దశలు ఏర్పరిచి జీవితంలో ధర్మబద్ధమైన కామాన్ని కర్మకి ప్రేరణ వస్తువుగా తీసుకున్నారు. అందుకే కామాన్ని నిరసించలేదు. ఎందుకంటే ఈ దేశంలో పురుషార్థాలకి శాస్త్రాలు ఉన్నాయి. అది విశేషం. శాస్త్రం ఎక్కడ ఏర్పడుతుంది? ఎక్కడ నాగరికత ఉంటుందో, ఎక్కడ సంస్కారం ఉంటుందో అక్కడ ఏర్పడుతుంది సైన్స్. అవును కదా? అందుకు ఈ దేశంలో అర్థానికి శాస్త్రం ఉంది, ధర్మానికి శాస్త్రం ఉంది, కామానికి శాస్త్రం ఉంది, మోక్షానికి శాస్త్రం ఉంది. అటువంటి దేశం ఇది. అందుకే పశుప్రాయంగా అర్థ సంపాదన, పశుప్రాయంగా కామ సంపాదన అనేటటువంటిది ఈ దేశంలో లేదు. అర్థ సంపాదనకి, కామ సంపాదనకి, ధర్మ సముపార్జనకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని, ఆ పరిణితిని, ఆ విజ్ఞానాన్ని శాస్త్రము అని అంటాం. అందుకే భారత జాతి ఏనాడో నాగరికంగా ఎదిగిన జాతి అని చెప్పడానికి ఈ జాతికి మిగిలిన ధర్మ అర్థ కామ మోక్ష శాస్త్రములే సాక్షి. అలా మనం చూస్తే ఇక్కడున్న అర్థశాస్త్రం ఒకటి ఉన్నది, కామశాస్త్రం ఉన్నది. కామశాస్త్రం అనగానే మన సంస్కృతికి పట్టినటువంటి దౌర్భాగ్యాన్ని తలంచుకుంటే జాలి వేస్తుంది మన మీద మనకే. ఎందుకంటే మనం దేనికి పనికిరాన్న వాళ్ళమని 1000 ఏళ్ల బానిసత్వ పాలన మనకు బోధించగా మనలో గూడు కట్టుకుపోయి నిజమేనేమో అనే భ్రమలో వెళ్ళిపోయాం కనుక మనకు వాడే సైన్స్ చెప్తాడని అటు తిరిగి చూస్తున్నాం. కానీ వాడికి కూడా కావలసిన సైన్స్ ఇక్కడ ఎప్పుడో చెప్పబడిందన్న జ్ఞానం ముందు కలగాలి మనకి. ఇది కలగక మన సైన్స్ని వాడు చెప్తే అప్పుడు కొంతమేరకు తెలుసుకుంటున్నాం. కానీ మన సైన్స్ వాడికి ఇంకా అర్థం కాలేదు. ఆ మధ్యకాలంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది, వాత్సాయనుడు నవ్వుతున్నాడు అని. ఎందుకంటే తనకింత కమర్షియల్ పాపులారిటీ పెరిగిపోయిందనట. ప్రతి వాడు అశ్లీలం మాట్లాడేవాడు, అశ్లీలంపై ఆకర్షితులైన వాడు, వాత్సాయనుడి పేరు తెలియని వాడు లేడు ఇక్కడ. పైగా వాత్సాయనుడి పేరున ఎంత పోర్నోగ్రఫీ అభివృద్ధి చేసుకున్నారో పాశ్చాత్య దేశాల వాళ్ళు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాత్సాయనుడు అనగానే ఆ ఉద్దేశం ఈ దేశపు యువతకి కలిగేలా వాళ్ళు చేశారు. కానీ ఒక్కరైనా వాత్సాయన కామసూత్రాల్ని చక్కగా శాస్త్రబద్ధంగా చదివిన వారు ఉన్నారా? చదివితే నాయన అసలు స్త్రీ ప్రకృతి ఏమిటి, పురుష ప్రకృతి ఏమిటి, కామం అనే స్వభావం ఏమిటి, దాని లక్ష్యం ఏమిటి, దాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళి ఉత్తమమైన మానవ జీవనాన్ని నువ్వు గ్రహించి తద్వారా ఎదుగుతావో చెప్తుంది వాత్సాయన కామసూత్రముడు. రాసినవాడు మహర్షి, గుర్తుపెట్టుకోండి. వాత్సాయనుడు మహర్షి, సామాన్యుడు కాడాయన. ఆయన రచించి ఆ గ్రంథాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఉత్తమమైనటువంటి మానవ జీవితం ఏ విధంగా మలచబడాలో చెప్పారు. అది విశేషం. పైగా కర్మ గురించి ఇంతవరకు చర్చ జరిగింది నిజమే, కానీ కర్మని ప్రేరేపించేది ఏది? కర్మని ప్రేరేపించేది సంకల్ప కామశక్తి. అటు తర్వాత ఏం జరిగింది అనేది రేపు తెలుసుకుందాం.
ఈ రోజుకి ఇద్దరితో స్వస్తి. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందో హరి. నమః పార్వతీపతయే. హర హర మహా